ఒకటి కోల్కతా రేప్ హత్య దర్యాప్తును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోల్కతాలో ఇటీవల జరిగిన అత్యాచారం మరియు హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అక్రమాలను కనుగొంది, సాక్ష్యాలను నిర్వహించడం మరియు విధానపరమైన లోపాలపై ఆందోళనలను లేవనెత్తింది. 2 రాహుల్ గాంధీ దేశీయ తయారీని సమర్థించారు. యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశం తన తయారీ రంగాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఉత్పత్తి కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడటం భరించలేనిదని సూచించారు. 3 నిర్మాణ విజృంభణ ఇసుక కొరత మరియు నేరాల పెరుగుదలకు దారితీస్తుంది. భారతదేశం యొక్క వేగవంతమైన నిర్మాణ వృద్ధి ఇసుక యొక్క గణనీయమైన కొరతకు దారితీసింది. ఫలితంగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు మరియు సంబంధిత నేర కార్యకలాపాలు జరుగుతున్నాయి. 4 ముంబై పడవ ప్రమాదంలో 13 మంది మృతి. ముంబై తీరంలో నౌకాదళ స్పియర్ బోట్ మరియు ఫెర్రీ మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో 3 నౌకాదళ సిబ్బంది సహా 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారి జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 9వ తరగతి విద్యార్థి బ్యాంక్ ఖాతాలో 87 కోట్ల రూపాయలు కనుగొన్నాడు. బీహార్లోని ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతాలో 87 కోట్ల రూపాయలు జమ చేయడం చూసి షాక్ అయ్యారు. అధికారులు బ్యాంకింగ్ లోపం లేదా సంభావ్య మోసాన్ని అనుమానిస్తూ నిధుల మూలాన్ని పరిశీలిస్తున్నారు. బ్రిటిష్ ఇండియన్ టూరిస్ట్ భారతదేశం యొక్క పరిశుభ్రతను విమర్శించాడు. భారతదేశాన్ని డంప్గా అభివర్ణిస్తూ ఒక బ్రిటిష్ ఇండియన్ టూరిస్ట్ సోషల్ మీడియా పోస్ట్ దేశం యొక్క పారిశుద్ధ్యం మరియు మౌలిక సదుపాయాల సవాళ్లపై చర్చకు దారితీసింది. 7 ముంబై పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం డైవర్లు వెతుకుతున్నారు. ముంబై సమీపంలో ఘోరమైన పడవ ఢీకొన్న తర్వాత డైవర్లు మరియు హెలికాప్టర్లు ఇప్పటికీ ప్రాణాలతో బయటపడిన వారి కోసం చురుకుగా వెతుకుతున్నాయి. ఇప్పటికే 100 మందికి పైగా రక్షించబడ్డారు. 8 లోక్సభ స్పీకర్ పార్లమెంటు గేట్ల వద్ద నిరసనలను అడ్డుకున్నారు. ఇటీవలి క్రమంలో లోక్సభ స్పీకర్ పార్లమెంటు గేట్ల వద్ద నిరసనలను నిషేధించారు. ప్రాంగణంలో అలంకరణ మరియు భద్రతను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 9 పాకిస్తాన్లో 22 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ముంబై మహిళ. 22 సంవత్సరాల క్రితం పాకిస్తాన్కు అక్రమ రవాణా చేయబడిన ఒక ముంబై మహిళ విజయవంతంగా స్వదేశానికి రప్పించబడింది మరియు ఆమె కుటుంబంతో తిరిగి కలుసుకుంది. సరిహద్దుల గుండా మానవ అక్రమ రవాణా యొక్క సవాళ్లను హైలైట్ చేసింది. 10 సీడీఎస్ బిపిన్ రావత్ను చంపిన ఛాపర్ క్రాష్ వెనుక మానవ తప్పిదం. రక్షణ సిబ్బంది చీఫ్ బిపిన్ రావత్ మరణానికి దారితీసిన హెలికాప్టర్ క్రాష్కు మానవ తప్పిదమే ప్రధాన కారణమని ఒక అధికారిక నివేదిక నిర్ధారించింది. మెరుగైన విమానయాన భద్రతా ప్రోటోకాల్ల కోసం పిలుపునిచ్చింది.